లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తెలంగాణ స్టేట్ హెల్త్ అడిషనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అమర్నాథ్ సింగ్. జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని జ్వర బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అమర్నాథ్ సింగ్. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల టెస్టుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రోగులకు అవసరమైన బ్లడ్ నిల్వలు సేకరించి అందుబాటులో ఉండాలి అని సూచించారు. సివియర్ జ్వరం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు ప్లస్ టీ హబ్ అండ్ వార్డ్స్, ఫార్మసీ అండ్ లోపల ఉన్న ల్యాబ్స్ ఇవన్నీ తిరిగి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు పేషెంట్లు ఈ సీజన్ ఉంది కాబట్టి ఈ వైరల్ ఫీవర్ అండ్ ఫ్లూ లాంటి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా యొక్క హెల్త్ సిబ్బందిని పెరిఫరల్లో పనిచేస్తున్న మా పిఎస్సి హెల్త్ సిబ్బందిని, ఏఎన్ఎంలను, ఆశాలను అండ్ ఇక్కడ జీజీఎస్లో పనిచేస్తున్న డాక్టర్లను అందరినీ అలర్ట్ చేసి వాళ్ళందరినీ ఏ ఒక్క పేషెంట్ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా వాళ్ళకందరికీ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను సరిగా ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మన దగ్గర ఇక్కడ డెంగ్యూ టెస్టులు కానీ, మలేరియా టెస్టులు కానీ అండ్ ఇతర 134 టెస్టులు మన దగ్గర ఇక్కడ టీహబ్లో జరుగుతున్నాయి. వీటి కోసం బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మనకు ఇక్కడ ప్లేట్లెట్లు కూడా టెస్ట్ చేస్తారు. కావాలంటే ప్లేట్లెట్స్ కూడా ఇక్కడే ఎక్కిస్తాం మనం. కాబట్టి డెంగ్యూ వచ్చిన వాళ్ళు భయపడకుండా కంపల్సరీ వచ్చి ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డయాగ్నోసిస్ అంటే తొందరగా జ్వరం ఉన్న వాళ్ళు 2 రోజుల నుంచి సివియర్ జ్వరం ఉన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. ఏదైనా ఉన్నా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకు తగ్గుతుంది. అనవసరంగా ఆర్ఎంపీల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోయి పైసలు పోగొట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్స్ట్రక్టింగ్ దట్ ఇక్కడ బ్లడ్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కంపల్సరీ అన్నీ స్టాక్లో ఉంచుకోవాలి. అదేవిధంగా మనకు టెస్ట్కి కావాల్సిన రియేజెంట్స్ అన్నీ కూడా స్టాక్లో ఉంచుకోవాలి. అండ్ ప్రత్యేకమైన ఒక 5 బెడ్స్ ఫర్దర్ డెంగ్యూ అండ్ మలేరియా కోసం ప్రత్యేకమైన 4-5 బెడ్స్ కేటాయించి వాళ్ళకు 24 hours ట్రీట్మెంట్